ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. ఈ నెల 11వ తేదీన 2024వ సంవత్సరానికి సంబంధించి మొదటి అమావాస్య మనకి వస్తుంది. ఈ మొదటి అమావాస్య అనేది చాలా చెప్పుకోదగిన అమావాస్యగా పండితులంతా కూడా చెబుతున్నారు. ఈ మొదటి అమావాస్య రోజున ఏ విధి విధానాలు పాటించాలి, ఏ విధి విధానాలు పాటించకూడదు అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది సంక్రాంతికి ముందుగా వచ్చే అమావాస్యగా మనం చెప్పుకుంటున్నాం. అందువల్ల ఈ అమావాస్య రోజున ఎలాంటి కార్యాలు చేయకూడదు, ఎలాంటి కార్యాలు చేయాలనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అమావాస్య 10వ తేదీ రాత్రి 7:38 తర్వాత నుంచి వస్తుంది. వచ్చి 11వ తేదీ సాయంత్రం 6:14 వరకు కూడా ఈ అమావాస్య ఉంటుంది. సాధారణంగా ఈ అమావాస్య మనం 11వ తేదీనే దాన్ని ప్రధానంగా మనం చెప్పుకుంటాం కాబట్టి 11వ తేదీనే ఈ అమావాస్య గురువారం నాడు వస్తుంది. ఈ గురువారం నాడు అంటే అది బృహస్పతికి సంబంధించిన వారం కాబట్టి ఆ గురువుకు సంబంధించిన అమావాస్యగా మనం చెప్పుకుంటాం. అందువల్ల ఈ గురువారం నాడు వచ్చే అమావాస్య నాడు అంటే 6:14 లోపు మనం ఏ కార్యక్రమాలు చేస్తే మంచిది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా అమావాస్య అంటేనే మనం ఒక ప్రత్యేకమైన రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాం. అందులో ఖచ్చితంగా కూడా అమావాస్య సాధారణంగా కూడా అది పితృదేవతలకి మనం పూజించుకునే రోజుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మన పితృదేవతలకి ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరడానికి మనం పిండ ప్రదానాలు కానీ, తర్పణాలు కానీ, ఇతరత్ర ఏదైనా కార్యాలు చేయడానికి ప్రశస్తమైన రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా కూడా మన పూర్వీకులు కానీ, లేకపోతే మన పూర్వీకులకి సంబంధించిన ఆచారాలు కానీ, ఇతరత్ర ఏదైనా సరే వాళ్ళకి మన కృతజ్ఞతగా పూర్వకంగా వాళ్ళకి తర్పణలు కానీ, లేకపోతే పిండ ప్రదానాలు కానీ, ఇతరత్ర కృతజ్ఞతను తెలియజేసుకునే రోజుగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ అమావాస్యకి అంటే ప్రతి అమావాస్యకితో పాటు ఈ అమావాస్యకి కూడా ఒక ప్రత్యేకత ఉందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ అమావాస్య రోజున చాలామంది ఖచ్చితంగా కూడా దేవాలయాలను సందర్శించి పూర్వీకులకి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తూ ఉండటం చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి అమావాస్య రోజున కూడా అంటే ఈ అమావాస్య రోజున కూడా వికసించే చెట్టుకి ప్రదక్షిణం చేయటం కూడా అంటే బాగా మంచి ఆరోగ్యవంతంగా ఉండి ఫలపుష్పాలతో ఉన్న చెట్టుని గనక మనం ఆ చెట్టు చుట్టూ కూడా ప్రదర్శన చేస్తే కనుక ఖచ్చితంగా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రవచనం. అలాగే ఈ అమావాస్య రోజున ఉపవాస వ్రతాన్ని పాటించడం కూడా చాలా వరకు చెప్పుకోదగిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల అమావాస్య రోజున ఉపవాసం గనక పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అద్భుతమైన లాభాలు చేకూరుతాయని శాస్త్రవచనం చెప్తుంది. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా అమావాస్య రోజుల్లో ఎవరిని కూడా అది పూర్వీకులను మనల్ని ప్రార్థించడానికి, పూర్వీకులను ఆరాధించడానికి అనువైన రోజుగా పరిగణిస్తాం. కాబట్టి ఆ రోజున ఎవరిని కూడా మన ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదు, దుర్భాషలు ఆడకూడదు, చెడు మాటలు పలకూడదు, వాళ్ళ నాశనాన్ని కోరుకోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు ఈ ఆలస్యంగా నిద్ర లేవటం అనేది చేయకూడదు. ప్రాతకాలంలోనే బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే నిద్ర లేవాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఆ నిద్ర లేపి ఇవ్వటం వల్ల కూడా
మన 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 ఒంట్లోనూ కానీ ఇంట్లో కానీ ఎలాంటి ప్రతికూల శక్తులు ఉన్నాయో ఆ ప్రతికూల శక్తులన్నీ కూడా పారద్రోలడానికి ఒక మార్గం ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే శుచి శుభ్రతలతో కనుక మనం దైవనామస్మరణం కానీ పితృదేవతలకి ఆరాధన కానీ చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా కూడా కొత్తగా పెళ్ళైన వారు కానీ భార్యాభర్తలు కానీ శారీరకంగా సంసార జీవితంలో పాల్గొకపోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. ఎందుకంటే ఆ అమావాస్య రోజుల్లో జరిగే ఆ రోజున ఏదైనా ఫలవంతం అవుతాయి, అంటే ఆ పిండం కనుక ఫలవంతం అవుతాయి, అప్పుడు పుట్టిన అమావాస్య రోజునే ఫలవంతం అయిపోతే అప్పుడు ఆ కారణంగా పుట్టిన పిల్లలు శారీరక అంగవైకల్యాలతో పుడతారని కూడా శాస్త్రవచనం. అందువల్ల సాధ్యమైనంత వరకు దానిని నివారించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే కోపాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వినయంగా ఉండటం నేర్చుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల యొక్క మేలు కోరుకునే ప్రయత్నాలు చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు ఆర్థిక సహాయం చేయాలి, అన్నదానాలు చేయాలి, ఉపవాస వ్రతం పాటిస్తూనే ఇవన్నీ చేస్తుండాలి. అలాగే వృద్ధుల్ని అవమానించడం కానీ, బాధ పెట్టడం కానీ, వాళ్ళని దుర్భాషలాడటం కానీ ఇలాంటి పనులన్నీ ఏమీ చేయకూడదు. దాన ధర్మాలు చేయాలి. అలాగే ఎప్పుడు కూడా ఇతరులకి మంచి పనే చేయాలి తప్పించి ఎవరికి కూడా హాని తలపెట్టే పని చేయకూడదు ఈ అమావాస్య రోజున. అలాగే ఖచ్చితంగా కూడా మాంసాహారాన్ని కూడా నిషేధించాల్సిన అవసరం ఉంటుంది. అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు మీరు మాంసాహారులు అయితే మాంసాహారాన్ని కూడా మీరు వినియోగించడాన్ని నిషేధించండి. సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడండి. దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే ఈ అమావాస్యకి మనం ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని విలువ ఇచ్చామన్న ముఖ్యమైన విధి కూడా బలపడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభకార్యాలు చేయడానికి అనువైన రోజు కాదన్న విషయాన్ని గమనించాలి. వివాహంతో పాటు ఇతర శుభకార్యాలు ఏవి కూడా మనం చేయకూడదు. పిల్లలకు సంబంధించి నామకరణం చేయటం లాంటివి ఏవి కూడా మనం చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద, అతని భవిష్యత్తుని నిర్ణయించేది అమావాస్య. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి అంతటి ముఖ్యమైన రోజుని మన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్మించడానికి ఒక ముఖ్యమైన రోజుగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఈ అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు చెడు కార్యక్రమాలు ఏమీ చేయకూడదు. దీనికి తోడు అమావాస్య రోజున మన దుష్ట శక్తులను పారద్రోలడానికి కూడా అతి ముఖ్యమైన రోజుగా మనం చెప్పుకుంటాం. దుష్ట శక్తుల్ని పారద్రోలడానికి అతి ముఖ్యమైన రోజుగా మనం చెప్పుకుంటాం. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం జనవరి 11వ తేదీన గురువారం రోజున అమావాస్య సిద్ధిస్తుంది. కాబట్టి అందువల్ల ఖచ్చితంగా కూడా అది గురుడు అంటేనే అది పిల్లలకి సంబంధించిన, మనకి మంచి సంపద కలగాలన్నా, పిల్లలు కలగాలన్నా, పిల్లలు మంచి అభివృద్ధి, మంచి డెవలప్ అవ్వాలన్నా, లేకపోతే పిల్లలు ఆరోగ్యంతో ఉండాలన్నా, ఇలాంటి ఏ కార్యక్రమాలైనా సరే అది గురువు యొక్క ఆశీస్సుల వల్లే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా జనవరి 11వ తేదీన వచ్చే అమావాస్య రోజున, అంటే గురువారం నాడు వచ్చే అమావాస్య రోజున ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో, గురువు అంటేనే మగపిల్లలు, అంటే గురువు అనుగ్రహం ఉంటే ఇంట్లో మగ సంతానం కలుగుతుంది. ఈ మగ సంతానం కలగడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో మగ సంతానం ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళు డెవలప్మెంట్ చెందడానికి, వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి, జీవితంలో మంచి ఉన్నత శిఖరాలకు చేరడానికి, మంచి ఉద్యోగం రావడానికి, వివాహం కావడానికి, దుష్ట శక్తులను పాలద్రోలడానికి, ఆరోగ్యం సిద్ధించడానికి, ఇలాగా అన్ని రకాలుగా కూడా ఆ పిల్లలు, మీ యొక్క మగ పిల్లల యొక్క జీవితం సరిదిద్దడానికి అనువైన అమావాస్యగా జనవరి 11వ తేదీన వచ్చే అమావాస్యని మనం చెప్పుకుంటాం.
ఎందుకంటే అది గురువారం నాడు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ అమావాస్య రోజున అంటే జనవరి 11వ తేదీన వచ్చే అమావాస్య రోజున కనుక మీరు మీ మగపిల్లలకు సంబంధించి ఏదైనా విధి విధానాలు కనుక పాటిస్తే, అమావాస్య కొన్ని క్రతువులు పాటిస్తే మీ పిల్లలకు పెట్టిన దోషాలన్నీ కూడా నివారింపబడతాయి. మీ పిల్లలకు పెట్టిన నరదృష్టి అంతా కూడా నాశనం అవుతుంది. మీ పిల్లల ఆరోగ్యం బాగుపడుతుంది. మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది. మీ పిల్లలకి వివాహం కాకపోతుంటే వివాహ మార్గాలన్నీ కూడా ఒక రూట్లో పడతాయి. అలాగే ఉద్యోగాలకు సంబంధించి, వివాహాలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి మనం చేసే ప్రతిచర్యగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జనవరి 11వ తేదీన మీ పిల్లలకి మీ పిల్లలు అనారోగ్య బారిన పడినా, అలాగే దుష్టశక్తుల బారిన పడినా, అలాగే నరదృష్టి ఎక్కువైపోయినా, అలాగే ఆరోగ్యం బాగోకపోయినా, అలాగే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి బాగోకపోయినా, ఇలా ఏదైనా సరే మీ మగపిల్లలకు సంబంధించి ఎలాంటి చెడు ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన విధి విధానాలు కనుక చేస్తే కనుక అవన్నీ కూడా మీకు తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ విధి విధానం ఏంటి, ఎలా చేస్తే, ఆ విధి విధానాలు ఎలా చేస్తే మీ పిల్లలకి సంబంధించిన ఇవన్నీ కూడా తొలగిపోతాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి తెలుసుకుంటే, సాధారణంగా మీ పిల్లలకి సంబంధించి, మగపిల్లలకి సంబంధించి కనుక మీకు నరదృష్టి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క అనారోగ్య బాధలు కానీ, లేకపోతే ఇతరితర వాళ్ళు జీవితంలో ఎదగకపోవటం కానీ, లేకపోతే ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటే, అలాంటి పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా కూడా మీరు ఈ జనవరి 11వ తేదీన ఒక కొబ్బరికాయ తీసుకుని, ఆ కొబ్బరికాయని మీరు మీ పిల్లవాడి చుట్టూ కూడా 11 సార్లు మీరు దిగదుడుపు చేయాలి. అంటే దానిని దిష్టి తీయాలి. ఆ దిష్టి తీసి ఏదైనా పారే నదిలో కానీ, పారే జలాల్లో కానీ దాన్ని విడిచిపెట్టాలి. అలాగే దాంతోపాటు ఒక కోడిగుడ్డుని తీసుకుని, ఆ కోడిగుడ్డును కూడా మీరు ఆ పిల్లవాడి చుట్టూ 11 సార్లు దిష్టి తీసి ఎక్కడైనా దూర ప్రాంతంలో, ఎవరికీ కనిపించిన ప్రాంతంలో కానీ, పారే నదిలో కానీ, పారే నీటిలో కానీ వేయటం వల్ల ఈ పిల్లవాడికి పెట్టిన నరదృష్టి అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి విధి విధానం పాటించడం వల్ల మీ పిల్లలకు పెట్టిన నరదృష్టి కానీ, లేకపోతే మీ పిల్లల ఆరోగ్యాలు కానీ, మీ పిల్లల యొక్క మానసిక స్థితి కానీ, అలాగే మీ పిల్లలకు సంబంధించి ఎలాంటి చెడు కర్మలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మీ పిల్లవాడు ఏదైతే ఉన్నాడో వాళ్ళ చేత నువ్వుల దానం చేయించండి. నువ్వుల్ని ముడి నువ్వులని బయట అమ్ముతారు. ఆ ముడి నువ్వుల్ని దానం చేయండి. అలాగే వృద్ధులకి ఖచ్చితంగా కూడా ఆ వృద్ధులకి అన్నదానాలు చేయండి. వృద్ధుల్ని ఆదరించండి. ముఖ్యంగా వికలాంగుల్ని, వృద్ధుల్ని, వయోభారంతో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ఆదరించండి. వాళ్ళకి ఇష్టమైన పదార్థాలని మీరు పెట్టండి. ఎందుకంటే సర్వసాధారణంగా పితృశాపాలు కనుక ఏదైనా ఉంటే, మన పూర్వశాపాలకు సంబంధించి పితృశాపాలు కనుక మనం ఏదైనా ఉంటే, ఆ పితృశాపం అనేది ఎప్పుడు కలుగుతుంది? మన పితృదేవతలకి అన్యాయం చేసినప్పుడు, మనకు తెలిసి తెలియకుండా అన్యాయం చేసినప్పుడు, తెలిసి తెలియకుండా వాళ్ళని బాధ పెట్టినప్పుడు, అలాగే మనకు తెలిసి తెలియకుండా వాళ్ళకి ఏదో రకంగా హింసించినప్పుడు ఆ పితృశాపం అనేది కలుగుతుంది. ఆ పితృశాపాలు కలిగినప్పుడు ఖచ్చితంగా మన పితృశాపం అంటే అది మన తల్లిదండ్రులన్నా అవ్వచ్చు, మన పూర్వీకులన్నా అవ్వచ్చు, మన తాత ముత్తాతలన్నా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు.
ఎవరైనా మనం చేయకపోవచ్చు, మన తల్లిదండ్రులు చేసి ఉండొచ్చు. మన పితృదేవతల్ని, వాళ్ళ పితృదేవతలను వాళ్ళు సరిగ్గా చూసి ఉండకపోవచ్చు, సరిగ్గా ఆదరించకపోవచ్చు, వాళ్ళని బాధ పెట్టి ఉండవచ్చు. అందువల్ల ఎవ్వరు చేసినప్పటికీ కూడా అది పితృశాపంగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఆ శాప ఫలితం వల్ల ఏంటంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులను చాలా గౌరవప్రదంగా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఆరాధించాలి. ఒకవేళ మీకు స్తోమత లేకపోతే వాళ్ళని అలా వదిలేయండి. అంతే తప్పించి వాళ్ళని దూషించి, వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళని దూషించి, వాళ్ళని అసహించుకొని, వాళ్ళని ఏ అనాథ శరణాలయాల్లో విడిచిపెట్టి ఇలాంటి క్రూర కర్మలన్నీ చేయటం వల్ల ఖచ్చితంగా అలాంటి వారందరికీ కూడా పితృశాపం అనేది కలుగుతుంది. ఎందువల్ల కలుగుతుందంటే, నా కొడుకు వల్ల కానీ, నా కూతురు వల్ల కానీ ఇలాంటి బాధలు పడుతున్నాను, ఈ బాధలు ఇంకొక వాళ్ళకి పరాయవాడికి కూడా కలగకూడదని ఆ తల్లి కానీ తండ్రి కానీ కనుక బాధపడ్డారంటే గనక ఖచ్చితంగా ఆ శాపం అనేది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది, మిమ్మల్ని మీ పిల్లల్ని జీవితాంతం వెంటాడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులను ఆరాధించండి, గౌరవించండి, వాళ్ళని పూజించండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీకు అలాంటి ఆర్థిక పరిస్థితులు లేకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళని బతకనివ్వండి తప్పించి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలిసి కానీ తెలియక కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని హింసించకూడదు. అందువల్ల మనం చేసి కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు కానీ చేసిన చెడు కర్మల వల్ల, అంటే తల్లిదండ్రులకు చేసిన చెడు కర్మల వల్లే ఈ పితృశాపాలన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఆ పితృశాపాలు మన పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజుల్లో పితృ శ్రాద్ధాలు చేయటం అనేది చాలా వరకు చెప్పుకోదగిన పరిష్కారంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజుల్లో అది కేవలం పితృదేవతలకి ఆరాధించడానికి ఉద్దేశించిన రోజు, అలాగే దుష్ట శక్తుల్ని పారదోడానికి ఉద్దేశించిన రోజు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఆ పితృదేవతలను ఆరాధన చేయటం వల్ల, పితృదేవతలకి పిండి ప్రదానాలు అవి చేయటం వల్ల ఖచ్చితంగా ఆ పితృశాపాలన్నీ కూడా పోతాయి. అయితే ఈ జనవరి 11వ తేదీన వచ్చే గురువారం నాడు వచ్చే అమావాస్య రోజున మాత్రం ఖచ్చితంగా అది పిల్లలకు సంబంధించి, పిల్లల దోషాలకు సంబంధించి, పిల్లల ఆరోగ్యానికి కానీ, లేకపోతే మానసిక వికలతకి కానీ, ఇలాంటివన్నిటికి సంబంధించి నివారించుకోవడానికి అనువైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఆ రోజున మీ పిల్లల దృష్టి దోషాలు పోవాలన్నా, మీ పిల్లల మానసిక ఆరోగ్యం బాగుపడాలన్నా, మీ పిల్లలకి భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలన్నా, ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా కూడా మీరు ఆ రోజున ఖచ్చితంగా మీ పితృదేవతలకి ఆరాధన చేయటంతో పాటు నేను చెప్పిన విధి విధానాలన్నీ కూడా మీరు పాటించడం అనేది చేస్తే చాలా వరకు మీ పిల్లలు చాలా వరకు తేజవంతంగా, ఉజ్వలంగా వాళ్ళ భవిష్యత్తు మారుతుందన్న విషయాన్ని గమనించాలి. దానికి తోడు ఖచ్చితంగా వృద్ధులను ఆదరించండి. అలాగే అది గురువారం నాడు వస్తుంది కాబట్టి మేధో దక్షిణామూర్తి వారికి ఖచ్చితంగా కూడా పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే ఖచ్చితంగా కూడా శనికి సంబంధించి, ఎందుకంటే మనకి ఆ చెడును తొలగించుకోవడానికి అమావాస్య రోజుని ప్రధానంగా ఎంచుకుంటూ ఉంటారు తంత్రవేత్తలంతా కూడా. అందువల్ల చెడుని తొలగించుకోవడానికి ఆ రోజు విధి విధానాలు చేస్తారు. కాబట్టి మనలో ఉన్న చెడుని తొలగించుకోవడానికి, ముఖ్యంగా మీ పిల్లల్లో ఉన్న చెడుని తొలగించడానికి, మీ పిల్లలకు పట్టిన చెడుని తొలగించుకోవడానికి ఖచ్చితంగా విధి విధానాలన్నీ పాటించటం వల్ల, అంటే ఖచ్చితంగా ఈ ముడి నువ్వుల దానం చేయడం, పెద్దవాళ్ళకి దాన ధర్మాది క్రతువులు నిర్వహించడం, అలాగే కొబ్బరికాయతో దిష్టి తీయించడం, కోడిగుడ్లతో దిష్టి చేయించడం, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల చాలా వరకు కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవరి 11వ తేదీన వచ్చే అమావాస్య రోజున ముఖ్యంగా మీ మగపిల్లలకు సంబంధించి ఎలాంటి దోషాలన్నా పోగొట్టుకోవడానికి మీరు ఖచ్చితంగా ఈ విధి విధానాలు పాటించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ దోషాలన్నీ కూడా పోయి వాళ్ళ భవిష్యత్తు నందనవనంగా మారుతుందన్న విషయాన్ని
ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.